గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు నిద్ర లేసాను, ఫ్రెష్ అయిపోయాను, పచ్చళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేద్దాం. పచ్చళ్ళన్నీ ప్యాకింగ్ చేస్తున్నాం. ఈ మధ్యన నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఈగలు కనిపిస్తున్నాయి, అక్కడక్కడ ఈగలు కనిపిస్తున్నాయి. ఈగలు ముందు కొట్టడం ఎన్ని కొట్టినా మళ్ళీ కనిపిస్తున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నాయి కాసేపటికి. అందుకని నిన్న మిషన్ కొన్నాం అనమాట, ఈగల మిషను. ఈ మిషన్ ఎక్కడో చోట ఫిట్ చేయాలి, ఇప్పుడు ఫిట్ చేసేద్దాం. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఎక్కడైనా ఇలా 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 తగిలించుకోవచ్చు, లేదు అంటే కింద పెట్టేద్దాం ఇది తీసేసి. ఇదిగోండి ఇలాగా యూవీ లైట్ వెలుగుద్ది. ఒరే ఇందులో ఏమన్నా పంచదార కానీ ఏమన్నా వేద్దాం రా, తినడానికి వస్తే పట్ట మారి మసి అయిపోతాయి, లేకపోతే టార్చర్ చేసేస్తున్నాయి. ఇదిగోండి అక్కడక్కడ ఈగలు ఎలా కనబడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక టెన్షన్ ఉంది. అదే ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరం పులుసు తినలేదు అనుకోండి. ఈ సంవత్సరమైనా తిందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సీజన్ కూడా అయిపోయి వస్తుంది, ఇంకో 10-15 రోజుల్లో మనకు పులుసు దొరకదు. అలా అనుకునే టైంలో ఇంటికి పులస చేప వచ్చిందనమాట. కూర వండేసి ఈ బాక్స్ లోపల ఉంది, ఇది ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి లోపల ఇది మనకి విజయ గోదావరి దగ్గర నుంచి మనం తెప్పించుకున్నాం చేపల పులుసు. పులస ప్యాకింగ్ మాత్రం బాగా చేశారు, ఆయిల్ గట్ట బయటికి ఎక్కడికి రాలా, వచ్చినా ఇలా కవర్లో ఉండిపోయింది అనమాట. ఇలా స్టీల్ గిన్నె ఇచ్చారు, ఈ స్టీల్ గిన్నె కూడా మనకే, అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే స్టీల్ గిన్నె కూడా మనకి వచ్చేది. ఓపెన్ చేసి చూద్దాం. మీరు ఎప్పుడైనా తిన్నారా? 2 times తిన్నాను అంతే. నాకు చాలా ఇష్టం నాకు పులుసు అంటే, కానీ 2 సార్లు తిన్నాను నేను. 2 సార్లే తిన్నాను. ఇప్పుడు ఎప్పుడు తిన్నా 2 సంవత్సరాలు అయిపోద్ది, దగ్గరగా 10 సంవత్సరాలు దాటద్ది. మాకు ఎప్పుడన్నా పెట్టారా? మేము పెట్టలేదు. ఒకసారి తెచ్చాను నేను, రామచంద్రపురంలో తెచ్చాను. మీరు బాబాయ్ 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 అని చెప్పేసి నా వాసన కూడా కెట్టకుండా మీరు పారిపోయారు. ఎందుకు? పులుసు మీకు తెలియదు కదా పులుసు యొక్క టేస్ట్ రుసుల గురించి. పులుసులో ఎక్కువ ముళ్ళు ఉంటాయంట కదా, భయంకరమైన ముళ్ళు. మీరు తినలేరు, అందుకనే వద్దని వేసారు ముళ్ళు. అది ఒక సామెత కూడా ఉంది, ఏదో పుస్తలు అమ్ముకుని కానీ పులుసు తినాలి. పుస్తులు అంటే మంగళసూత్రాలా? అంత అమ్ముకుని తినే అంతే. అది పూర్వం నుంచి అలా అంటారు దాన్ని. మరి బేసిక్ గా ఇది ఎక్కడ ఆస్ట్రేలియా గుడ్లు పెట్టడానికి అక్కడ నుంచి మన ఉభయ గోదావరి జిల్లాలో గోదావరిలోకి వస్తుందంట గుడ్లు పెడదామని చెప్పేసి. ఎప్పుడు ఇది ఈ సీజన్ లోనే ఆ ఎర్ర నీళ్ళు వచ్చినప్పుడు ఎదుర్కొంటూ వస్తుందంట. అయితే అది నాకు తెలిసిందంటే అంటే ఇలస ఇలస ఉంటది, ఆ ఇలస ఎర్ర నీటిలోకి ఎదురెత్తుంది వచ్చి నీరు ఎప్పుడైతే దీనికి తగులుతుందో ఒక రకమైన కొవ్వు పదార్థం ఏర్పడుతుంది, దానివల్ల టేస్ట్ వస్తుంది. ఆ కొవ్వు పదార్థం ఏర్పడడం వల్ల ఎర్ర నీటికి అప్పుడు టేస్ట్. ఎలా కనిపెట్టడం ఎలాగా ఇలసకి పులసకి తెలుసా మీకు ఏమన్నా? కష్టం, ఎవరు కనిపెట్టలేదు. డైరెక్ట్ గా అమ్మే ఎక్కువ ఇలసలే. పులస ఎక్కడో కానీ లేరుగా దొరకదు, ఇలా దొరకగానే చచ్చిపోద్ది. అది ఇంకా సెకండ్ కూడా బతికుంటుంది ఇలా నీటి నుంచి పైకి రాకని. గైస్ మొత్తానికి నేను ఈ రోజు అయితే పులస టేస్ట్ చూస్తున్నాను. పులస చేప వండాలంటే వహిద్ దానికి చాలా అనుభవం ఉండాలి. ఈ మామూలు చేపల పులుసులో పెట్టేస్తే ఉండదు. ఒక రోజు నైట్ నిద్ర చేయాలి పులుసు. ఈ నైట్ ఇవాళ వండుకుంటే రేపు మర్నాడు తినాల. తింటే దాంట్లో ఉన్న సారం దిగి టేస్ట్ పెరుగుద్ది. ఇది అలాగొచ్చిందే నిన్న వండింది. ఇది ఈ చేప అలాగే నిన్న వండిందే పంపిస్తారన్నమాట. చూద్దాం ప్రస్తుతానికి టేస్ట్. నేనైతే వెయిట్ చేస్తాను క్యూరియాసిటీగా ఎలా ఉంటుందని. మూత ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇలా ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసరికి పులుసు ముక్క, అందులో బెండకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా టేస్ట్ చూద్దాం. ఫస్ట్ మా నాన్న టేస్ట్ చూస్తారు. అన్నం వడ్డించుకుని వేసుకోండి. ఫస్ట్ వేసుకోండి చేప ముక్క కానీ బెండకాయ ముక్క కానీ. బెండకాయ ముక్క వేస్తున్నాను, బెండకాయ వేసేసారు. తర్వాత చేప ఒకటి, నెక్స్ట్ చేప ముక్క వేసుకుంటున్నాను. పులుసు చాలా రోజుల తర్వాత తినిపిస్తున్నారు. ఇది తెప్పించి మరి ఎక్కడ తెప్పించో తెలియదు కానీ బెండకాయ కూడా చాలా సూపర్, నాకు చాలా ఇష్టం. చేపను విడిపి చూడండి. కానీ ఇది మొత్తం చాలా డేంజర్, తినేది ముళ్ళు విపరీతంగా ఉంటాయి. అది చూసుకుని తినాలి. బాగుందా? చాలా బాగుండేది, చాలా బాగుంది. ఇది రాత్రి అంతా వండి ఒక రోజు నైట్ నిల్వ ఉండాలి. రాత్రి వండేసి ఈ టైంలో తింటే అది అలాగే డబ్బులు అవుద్ది. బాగుంది కదా. నేను కూడా టేస్ట్ చూస్తాను. నిజంగానే చాలా ముళ్ళులు ఉన్నాయి మా ఈ చేపల కూరలో. అందులో పెట్టి పులుసు ఫ్లేవర్ బాగుంది. చేప వచ్చేసరికి ఇది సముద్రంలో పుట్టి పెరుగుద్ది కాబట్టి సముద్రపు చేప ఒక రకమైన స్మెల్ వస్తుంది చూసారా, అది ఉంది. కాకపోతే పూర్తి సముద్రపు చేప తింటున్నట్టయితే లేదు, పులుపు కరెక్ట్గా ఉంది.
అన్నీ కూడా కరెక్ట్గా ఉంది. ఓన్లీ చేప మాత్రమే తింటాను పులుసు, ఆ రైస్లో కాకుండా. అసలు ఏంటి ఇంత స్పెషాలిటీ చేప నాకు ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కాదు. మొన్న ఒక వీడియో చూశాను, 25,000 కొనుక్కున్నారు. 25,000 నవ్వులుతున్నా సరే నార్మల్ చేప తిన్నట్టే ఉంది. కాకపోతే అంతేలే, తక్కువ దొరికేదానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా, అలా డిమాండ్ ఎక్కువ దీనికి. టేస్ట్ అయితే బాగుంది, కానీ సగం తిన్న తర్వాత మెయిన్ మొత్తం మ్యాటర్ అంతా పులుసులో ఉన్నట్టు అనిపించింది నాకు. పులుసు టేస్ట్ అయితే భలే ఉంది. తినగా 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 టేస్ట్ ఇంకా అవుతుంది, బాగుంటుంది అనమాట. వీడియో కట్ చేసేసినవన్నీ మళ్ళీ ఆన్ చేసి చెప్తున్నా. తిన్న మధ్యలో బాగుంటుంది, తిన్న తర్వాత అని. ఇప్పుడే మా చిన్న దగ్గరికి వచ్చాను, ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నాను కదా ఊరు, ఒకసారి కనబడదామని. లాస్ట్ అండి, 10 రోజులకు మొత్తానికి వెళ్ళిపోతాడు అన్నట్టు చెప్తున్నావు నువ్వు. మా చిన్న బత్తాకాయలు కట్ చేసే స్కిల్స్ చూడండి, చేయజనా చూడండి. అయిపోయింది అంతే, పట్టుపట్టుమని లాగేస్తాడు. 10 నిమిషాల్లో 100 కాయలు వచ్చేస్తాడు, మామూలుగా ఉండదు. కష్టజీవి. లస్సీ చేసావు ఈరోజు? లస్సీ పెట్టావా? లస్సీ ఒకటి చేసాను మంచిది. ఒకటే చెయ్యి, 2 తాగుతానా? ఇప్పుడే లస్సీ తీసుకున్నాను మా చిన్న దగ్గర. కొన్నావా? నిజంగా కొన్నావా? కొనలేదు కదా. మా చిన్నానికి అన్నీ ఫ్రీయే. మా చిన్న దగ్గర నుంచి అన్ని జ్యూస్లు వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలాంటివి ఫ్రీగా వచ్చేస్తూ ఉంటాయి. బాగుంది, ఉల్లిపాయ కొట్టేసారు, ఉల్లిపాయ సమోసా. ఇంటికి వచ్చాను ఇప్పుడే. అయితే మన వెబ్సైట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, స్నాక్స్లో స్వీట్లు, రవ్వ లడ్డూలు, సున్నుండ్లు, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ లడ్డూలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉంటాయి. పొడిలో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి, పూతరేకులు, ఇలా చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఐటమ్ యాడ్ చేసామన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఐటమ్. అంటే వీటిని తిని ఉండుంటే మీరు తిన్నాటిలో ఇది ఒక పర్ఫెక్ట్ ఐటమ్ అవుతుంది, పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది. అదే ఇది. గెస్ చేయండి ఇదేంటో, నేనే చెప్పేస్తాను. దీని పేరు తాటి తాండ్రి అనమాట. ఇలా ఉంటుంది మన దగ్గర ప్యాక్. ఇప్పుడు ఈరోజు లేదా రేపు మన వెబ్సైట్లో యాడ్ చేసేస్తాం. ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 5 అని చెప్పేసి యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది ఓపెన్ చేస్తాను, ఇలా వస్తుంది అనమాట. ప్యాకింగ్ మాత్రం చితక కొట్టేశారు. మీకు ఇలా వచ్చేది, మీకు మళ్ళీ ఒక డబ్బాలో వచ్చి ఆ డబ్బా మీద బబుల్ ర్యాప్ వచ్చి అన్నీ వస్తాయి. ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది, మొత్తం ఇలా చేపలాగా వచ్చేస్తుంది అనమాట. దీని టేస్ట్ ఉంది. జస్ట్ చిన్న ముక్క తీసుకుని దాన్ని అలా నాలుగు మీద పెట్టుకుని అలా సప్పలిస్తే చాలా బాగుంది. కొత్తగా తినేవాళ్ళు ఎలా ఉంటుందని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఆల్రెడీ తిన్న వాళ్ళు, దీన్ని ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం పక్కా టేస్ట్ చూడండి. ఈ తాండ్రి ఉంది, మామిడి తాండ్రి కూడా ఉంటుంది. చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉంది. అది తెలిసి మళ్ళీ వస్తుందో రాదో. ఆ లిమిటెడ్ స్టాక్ అయిపోయే లోపు ఆర్డర్ పెట్టుకోండి. మ్యాక్సిమం ఈ రోజు రేపు మన వెబ్సైట్లో ఆర్డర్ చేసేస్తాం. అది మై మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. రేపటి వ్లాగ్ వన్ ఆఫ్ ది మెమరబుల్ వ్లాగ్ అనమాట. నాకు ఒకటి కంటెంట్ ప్లాన్ చేశాను, హోప్ చూద్దాం అది ఎలా వస్తుంది ఏంటి అనేది. రేపటి వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.